ఈ వీడియో అయితే యూట్యూబ్ నుండి డబ్బులొచ్చే వారి కోసం గాదు. నాలాగా ఏండ్ల తరబడి నడిపించుకుంటూ ఇంకా మానిటేషన్ కాలేదని బాధపడే వాళ్ళ కోసం. ఈ మధ్య రీల్స్‌లో ఒకటే ట్రోల్ అయితుంది. ఈ జనవరి లోపల 4000 గంటలు నిండాలి. లేకపోతే 8000 గంటల దాకా ఆగవలసొస్తదని జెప్పిర్రు. ఈ 2, 3 సంవత్సరాల నుండి నడిపిస్తేనే 2000 గంటలు నిండలేదు. నాలాంటి వాళ్ళు చాలామందుంటారు. అట్లాంటిది 8000 గంటలు నిండాలంటే మేమేమన్నా 5 నిమిషాలు, 10 నిమిషాలు ఫుల్ వీడియో పెడతామా? పెట్టినా గూడా అది బై మిస్టేక్ పోతదా? పోదు. 100, 200 రీచ్ అవ్వడమే కష్టం. ఈ రీల్స్ ఈ చిన్న వీడియో, నిమిషం వీడియోని 1K, 2Kనే దాటది. అట్లాంటిది మిలియన్ పోవాలంటే పోతదా? అందరు స్పీడ్ ఉన్న వాళ్ళు ఉంటారా? కొంచెం స్లో ఉన్న వాళ్ళుంటారు. ఆ స్లో ఉన్న వాళ్ళలో నేనే ఫస్ట్ వస్తా. అట్లాంటిది 8000 గంటలు ఎప్పుడు నిండాలి? మేమైతే అసలు ఫుల్ వీడియోలు పెట్టనే పెట్టాము. ఈ 4000 గంటలే మెల్లమెల్లగా నడిపించుకుందాంలే అనుకోని ఊకుండే వాళ్ళం మేము. అట్లాంటిది సడెన్‌గా మా నెత్తి మీద పెద్ద కూది బండ ఎత్తేసినట్టు యూట్యూబ్ వాళ్ళు గింత పెద్ద నిర్ణయం తీసుకుంటే, యూట్యూబ్ ఛానల్ నడిపించుకునే మాలాంటి మధ్య తరగతి వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఇటు పెట్టంగానే అటు కేలు, మిలియన్‌లు పోతది. మాదట్లా పోదు. మాది స్లోగా పోతది. అట్లాంటప్పుడు మేము పెట్టి గిన్నేండ్లు అయితుంది కాబట్టి, గిన్నేండ్ల వరకు గింతవరకు ఛాన్స్ అని ఒకటివ్వాలి. ఏం లేదు జనవరి దాటితే 8000 గంటల అవర్స్ మాది ఎక్కడ నిండుతది? మేమేమైనా ఫుల్ వీడియోలు పెడుతున్నామా? ఇన్ని రోజులు నడిపించిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఇదే బాధ మా ఇంట్లో వాళ్ళైతే నీతోని గానే గాదు, సైలెంట్‌గా ఊరుకో అని ఒకటే పట్టు పట్టేసిర్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి?